గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఫస్ట్ బిఏ వాళ్ళకి సంబంధించినటువంటి ఫస్ట్ సెమ్లో మనకి మిగిలిపోయినటువంటి 2 యూనిట్లకు సంబంధించి ఆ యొక్క సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని ఈ యొక్క 3-4 రోజుల్లో కంప్లీట్ చేసేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ మే 15th నుంచి ఆగస్ట్ 15th నుంచి ఎగ్జామ్స్ కాబట్టి రిమైనింగ్ ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా అవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఫస్ట్ బిఏకి సంబంధించి హెచ్ఈపి హెచ్పిటి పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్, అలాగే పేపర్ 1 సెమిస్టర్ 1 దాంట్లో 4th యూనిట్లో మనం ఈరోజు స్టార్ట్ చేస్తాం. అంటే 3rd యూనిట్ వరకు కూడా మనకి అప్పుడు అయిపోయింది. ఆ పాండమిక్ వల్ల మళ్ళీ లాక్డౌన్ విధించడం, అలాగే ఈరోజు ఎగ్జామ్స్ పెట్టేయడం వల్ల ఏం జరుగుతుందంటే దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 4th యూనిట్లో మీనింగ్, నేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రైట్స్ అనే అంశం గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మనకి మీనింగ్, క్లాసిఫికేషన్ అండ్ మీనింగ్, నేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రైట్స్ అనే అంశాన్ని మనం ఈ యొక్క క్లాస్లో డిస్కషన్ చేసుకుందాం. అందులో భాగంగా లిబర్టీ, స్వేచ్ఛ, హక్కు అనే అంశం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే మనం చెప్పుకున్నటువంటి ఈ రైట్స్ అనేవి కేవలం ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో మాత్రమే ఈ హక్కులు అనేవి ప్రజలకి ఇవ్వటం జరుగుతుంది. పూర్వకాలంలో, ప్రాచీన కాలంలో ఉన్నటువంటి రాచరిక వ్యవస్థలో కానివ్వండి, అలాగే నియంత పరిపాలనలో కానివ్వండి, ఆ యొక్క కూలీన పాలన అవ్వచ్చు, ఈ రకమైనటువంటి పరిపాలన వ్యవస్థల్ని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే కనుక జరిగినటువంటి పరిణామంలో ప్రజల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా తీసివేసుకుని కేవలం వాళ్ళ యొక్క వర్గానికి లేదా రాజు యొక్క ఇష్టాయిష్టాలపై అక్కడ పరిపాలన అనేది కొనసాగించడం జరిగేది. కానీ నేటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి దేశము కూడా తమ యొక్క పౌరులకి కొన్ని హక్కులు అనేవి ఉంటుంది. ఆ హక్కుల్లో సిద్ధాంతం అనేది తర్వాత ఇంట్లో మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే మనకి 2 అంశాలు బేస్ చేసుకుని అది ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అవేంటంటే, ఒకటి స్వేచ్ఛ, రెండవది సమానత్వం. లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అనేది తప్పనిసరిగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నా, ప్రజల యొక్క శ్రేయస్సుని ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలన్నా సరే అది కేవలం ఈ డెమోక్రటిక్ సిస్టంలో మాత్రమే అమలవుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ప్రతి దేశానికి కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. ఆ యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి ఈ యొక్క పరిపాలన అనేది జరుగుతుందనే విషయాన్ని మనము గమనించాలి. ఆ రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వాలు అనేవి పేర్కొనటం అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అంటే స్వేచ్ఛ, సమానత్వం అనేది ఈ రాజ్యాల్లో ఉంటుంది. ఇక్కడ మనము ఈ స్వేచ్ఛ, సమానత్వం ఎందుకు ప్రజలకి ఇవ్వబడాలి అనేసి మనం పరిశీలించినట్టయితే కనుక స్వేచ్ఛ, సమానత్వం అనేవి ఈ యొక్క భావాలు రాజనీతి శాస్త్రంలో అత్యంత కీలకమైనటువంటి
పౌర సమాజంలో మానవులనేవారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సమానత్వం, మానవ హక్కుల కోసము ఎంతో కాలంగా పోరాటం కొనసాగిస్తూ వచ్చారు అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థలో పేర్కొన్నటువంటి స్వేచ్ఛ సమానత్వాన్ని మనం పరిశీలించినట్టయితే ఇది ఏదో ఒక్కనాటితో చేసినటువంటి పోరాటం వల్ల కానీ, ఒక విప్లవము, ఒక ఉద్యమం ద్వారా ఈరోజు మనందరికీ కూడా ఈ స్వేచ్ఛ సమానత్వాలు అనేవి రాలేదు. ఎన్నో సంవత్సరాల క్రితం 1700 సంవత్సరాల నుంచి ప్రారంభమైనటువంటి తిరుగుబాటు వల్ల ఇప్పుడు 2021 వరకు జరిగినటువంటి అనేక పోరాటాల వల్ల ఈ స్వేచ్ఛ సమానత్వం అనేవి మానవులు స్వతంత్రంగా జీవించడానికి ఆ దేశాల రాజ్యాంగాల్లో పేర్కొనడం జరిగింది అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక చరిత్రలో అనేక పోరాటాలు జరిగాయి స్వేచ్ఛ సమానత్వం కోసం. ఉదాహరణకి 1947లో భారతదేశం స్వతంత్రాన్ని సంపాదించింది. ఎందుకు సంపాదించింది అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే స్వేచ్ఛ స్వతంత్రం కోసం లేదా స్వేచ్ఛ సమానత్వం కోసం మన జాతీయ నాయకులు బ్రిటిష్ వారి నుంచి పోరాడి 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చారు. ఇలాగా కేవలం ఒక భారతదేశంలో కాదు, అమెరికాలో కూడా హక్కుల యొక్క సిద్ధాంతాల మీద అనేక రకాలైనటువంటి విప్లవాలు జరిగాయి. అలాగే రష్యాలో, అలాగే అనేక దేశాల్లో యొక్క స్వేచ్ఛ సమానత్వం కోసం అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, విప్లవాలు కూడా చోటు చేసుకున్నాయనే విషయాన్ని మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ నలుమూల దేశాలలో ఈ హక్కులు కోసం, ముఖ్యంగా స్వేచ్ఛ సమానత్వం కోసం అనేక రకాలైనటువంటి విప్లవాలు, ఉద్యమాలు చెలరేగాయనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ స్వేచ్ఛ సమానత్వం కోసం ఆ యొక్క మానవులు పోరాటాలు చేశారు అంటే, ఆనాటి ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరించడం వల్ల, ప్రజల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టడం వల్ల ఆ యొక్క సమాజం అనేది అభివృద్ధి చెందదు. అందువల్ల తప్పనిసరిగా సమాజంలో నివసించేటువంటి ప్రతి పౌరుడికి కూడా ఆ యొక్క స్వేచ్ఛ సమానత్వం అనేవి తప్పనిసరిగా ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా ఆ రాజ్యాల యొక్క రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. దాంట్లో భాగంగానే అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు అనే విధానాన్ని తీసుకుని భారత రాజ్యాంగంలో కూడా ఆ యొక్క అంశాన్ని పొందుపరిచి, ఈనాడు మన భారత రాజ్యాంగం ద్వారా తమ పౌరులకు కుల, మత, జాతి, లింగ, వర్ణ, వర్గ విచక్షణ ఏమీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవించే విధంగా 6 ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరుస్తూ న్యాయస్థానాలు వాటికి పరిరక్షణకర్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతదేశ రాజ్యాంగం యొక్క గొప్పతనంగా మనము అభివర్ణించవచ్చు. ఓకేనమ్మా, రైట్. అలాగే ఇక్కడ మనము స్వేచ్ఛ సమానత్వము, సౌభృతత్వము అనే నినాదాలను ఫ్రెంచి విప్లవం ద్వారా ప్రపంచానికి అందించింది అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభృతత్వం అనే విషయాలు ఫ్రెంచి విప్లవం ద్వారా ప్రపంచ దేశాలకి అందించబడ్డాయి అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలమ్మా. అలాగే ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రం పరిరక్షించుకోవడానికి తమ ప్రాణాలు అర్పించినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఉదాహరణకి మీకు చెప్పాను ఏమని, భారతదేశము బ్రిటిష్ వారి నుంచి
స్వతంత్రం సంపాదించడానికి జరిగినటువంటి స్వతంత్ర ఉద్యమంలో ఎందుకు ఈ స్వతంత్ర ఉద్యమం జరిగింది అంటే స్వేచ్ఛ సమానత్వాల వల్ల బ్రిటిష్ వారు నిరంకుశ దారుణమైనటువంటి సామ్రాజ్యవాదమైనటువంటి విధానాన్ని భారతీయుల మీద బలవంతంగా రుద్ది భారతీయులకి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ కానీ సమానత్వాన్ని కానీ భారతీయులకి ఇవ్వలేదు ఏ విషయంలో కూడా. అందువల్ల మా దేశంలో ఉండి మా దేశాన్ని పరిపాలిస్తూ మా దేశంలో ఉన్నటువంటి ఉప్పు తింటూ మమ్మల్ని మాకు స్వేచ్ఛ సమానత్వాలు లేకుండా చేస్తున్నారు కాబట్టి మన భారతీయులందరూ వాళ్ళ మీద తిరగబడ్డారు. నేను కేవలం భారతదేశం యొక్క స్వతంత్రాన్ని ఉదాహరణగా మాత్రమే చెబుతున్నాను. ప్రపంచంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్ఛ సమానత్వం అనేది అనుభవిస్తున్నాం అనే విషయాన్ని మనమందరూ కూడా గమనించారు. భారతదేశ ప్రజల్ని మనం తీసుకున్నట్టయితే అనేక వేల మంది భారతీయులు ప్రాణత్యాగానికి ఈరోజు గుర్తుగా మన దేశాన్ని మనం స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నామనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. అనేక ఉద్యమాలు చేశారు, అనేక తిరుగుబాటులు చేశారు, అనేక విప్లవాలు లెక్క తీసుకొచ్చారు, అనేక వేల మంది ఇక్కడ అసువులు బాశారు మన జాతీయ నాయకులు. వీళ్ళందరి యొక్క ప్రాణ త్యాగమే ఈరోజు మనము స్వతంత్రంగా ఉంటూ స్వేచ్ఛ సమానత్వాలు భారత రాజ్యాంగం ద్వారా 6 ప్రాథమిక హక్కుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అనుభవిస్తున్నారు. ఇలాగ కేవలం ఒక భారతదేశమే కాదు, ఫ్రెంచ్ విప్లవం అవ్వచ్చు, రష్యాలో జరిగినటువంటి విప్లవాలు అవ్వచ్చు, అమెరికాలో జరిగినటువంటి ఈ యొక్క హక్కుల కోసం పోరాటాలు అవ్వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఏదో ఒక మూలన ఆ యొక్క వ్యక్తులు, అనేక మంది ప్రముఖ వ్యక్తుల యొక్క ప్రాణత్యాగం ఫలితంగా ఈ హక్కులనేవి ఆ దేశ యొక్క పౌరులకి వస్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనము తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ప్రతి చోట కూడా ఏదో ఒక విప్లవమో ధర్నా లేకపోతే ఉద్యమము ఇలా జరిగినటువంటి పరిణామం ద్వారా ఈరోజు పౌరులందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించడానికి కారణాలు ఏంటంటే స్వేచ్ఛ సమానత్వం అనేసి మనము చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనము స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి ప్యాట్రిక్ హెన్రీ స్వేచ్ఛ ఇవ్వండి లేదా చావండి అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ప్రపంచంలో ఉన్న ప్యాట్రిక్ హెన్రీ అనే వ్యక్తి స్వేచ్ఛ ఇవ్వండి లేదా చావండి అనే దాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మహాత్మా గాంధీ గారి చివరి పోరాటంగా ఆయన దశలో 1920 నుంచి 47 వరకు మహాత్మా గాంధీ గారి దశ నడిచింది. ఈ దశలో 1942వ సంవత్సరంలో మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక పోరాటంలో ఆయన ఏమన్నాడంటే డూ ఆర్ డై, సాధించు లేదు మరణించు. భారతదేశానికి స్వతంత్రం సాధించేటువంటి సందర్భంలో నువ్వు స్వతంత్రాన్నన్నా తీసుకురా, స్వేచ్ఛనన్నా తీసుకురా, లేదంటే ఆ యొక్క పోరాటంలో మరణించు అనే నినాదాన్ని కూడా మహాత్మా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. ఇలాగా ప్రతి దేశంలో కూడా అనేక సమానత్వం స్వేచ్ఛకి సంబంధించినటువంటి అనేక ఉద్యమాలు జరిగాయనే విషయాన్ని మనము స్పష్టంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే స్వేచ్ఛ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిబర్టీ అనేది మనం తెలుసుకున్నట్టయితే కనుక అసలు స్వేచ్ఛ అంటే ఏంటి, ఈ స్వేచ్ఛ కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ పోరాటాలు అనేవి ఎందుకు జరిగాయని అనే అంశాన్ని మనం ఒక్కసారి కనుక పరిశీలించినట్టయితే కనుక ఈ స్వేచ్ఛ అంటే ఎటువంటి నిర్బంధం లేకపోవడం అనే భావన సూచిస్తుంది. స్వేచ్ఛ అనేది వ్యక్తి మీద ఏ విధమైనటువంటి నిర్బంధం లేనటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రస్తావించవచ్చు. ఆ యొక్క ప్రభుత్వాలు అవ్వచ్చు, ఇతర వ్యక్తులు అవ్వచ్చు, కొన్ని ధనిక వర్గాలు అవ్వచ్చు, కణవ వ్యక్తుల మీద
ఏ విధమైనటువంటి నిర్బంధాన్ని కలిగించకుండా చేయడాన్ని స్వేచ్ఛ అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే పూర్వం చూడండి, బానిస విధానం అమల్లో ఉంది. బానిసలు ఎవరంటే, బానిసలు అంటే ఎవరు? వాళ్ళు కూడా మనుషులే. కానీ వాళ్ళ యొక్క పుట్టుక ద్వారా ఏం చేశారంటే బానిసత్వాన్ని వాళ్ళకి అంటగట్టేవారు. బానిస కొడుకు మళ్ళా బానిసగానే పుట్టడం, ఆ బానిస మళ్ళా ఆ రాజుల దగ్గర, ఆ ధనిక వర్గం దగ్గర బానిసత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పూర్వకాలంలో బానిసని కుక్క కన్నా హీనంగా చూసేవారు. చాలా దారుణమైనటువంటి పరిణామం అది. అతను ఒక మనిషే, కానీ చాలా ఘోరంగా ఆ యొక్క వ్యక్తితో ఘోరాతి ఘోరమైనటువంటి పనులు యజమానులు చేయించుకునేవారు. అది అలా జరగడానికి మొదటి కారణం ఏంటంటే అతనికి స్వేచ్ఛ సమానత్వాలు అనేవి లేకపోవడం. ఆ స్వేచ్ఛ లేకపోవడం వల్లే స్వేచ్ఛను కోల్పోయాడు. ఎప్పుడైతే యజమాని దగ్గర పని చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి ఆ వ్యక్తి స్వేచ్ఛను కోల్పోవడం జరిగింది. ఈ స్వేచ్ఛని ఆ యజమాని అనేవాడు హరించడం జరిగింది. దానివల్ల జరిగినటువంటి పరిణామం ఏంటయ్యా అంటే కనుక ఇక్కడ కుక్క కన్నా హీనంగా అతన్ని ట్రీట్ చేయడం జరిగింది. మీరు చూడండి, పాత కొన్ని వీడియోస్ ఉంటాయి, కొన్ని పుస్తకాల్లో చదవండి. బానిసల్ని ఇరుకు గదుల్లో పెట్టేసి, లేదంటే 2-3 రోజులకి, లేదంటే వారానికి ఒకసారి అన్నం పెట్టడం. వాళ్ళకి పని అనేది పొద్దున్న మొదలు చేస్తే సాయంత్రం 7-6 ఆ ప్రాంతం వరకు కఠినమైనటువంటి పని చేయించేవారు. వాళ్ళకి చాలా ఘోరాతి ఘోరం. గనుల్లో అవ్వచ్చు, అడవుల్లో అవ్వచ్చు, వివిధ ప్రాంతాల్లో వాళ్ళతో రకరకాలైనటువంటి పనులు చేయిస్తూ వాళ్ళకి నరకాన్ని చూపించేవారు. అది కేవలం స్వేచ్ఛ కోల్పోవడం వల్లే, స్వేచ్ఛ కోసం పోరాటం చేయకుండా ఉండడం వల్లే ఆ బానిస విధానం అనేది ఆనాడు అమల్లో ఉంది అనే విషయాన్ని, అంటే నిర్బంధించడం, ఒక వ్యక్తిని నిర్బంధించడాన్నే స్వేచ్ఛను కోల్పోవడం అంటారు. ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా శాసనానికి చట్టానికి అనుకూలుడై శాసనబద్ధుడై తన ఇష్టానుసారంగా బతికేటువంటి వ్యక్తిని ఏమంటారంటే స్వేచ్ఛాపూరితుడు అనేసి మనము చెప్పుకోవచ్చు. ఇలాగ ఏదైతే నిర్బంధం లేక ఒక వ్యక్తిపై ఏ విధమైనటువంటి నిర్బంధాలు లేకుండా బతికే జీవన విధానాన్ని ఏమంటారంటే స్వేచ్ఛాపూరితమైనటువంటి జీవనము అని చెప్పేసి ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. ఓకేనమ్మా. అలాగే ఇక్కడ మనం గమనించినట్టయితే కనుక సమాజంలో నివసిస్తున్నటువంటి స్వతంత్ర జీవనం గడపాలనే ఆశయమే స్వేచ్ఛ అని చెప్పేసి మరో రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక స్వేచ్ఛ అనే విషయం గురించి మరొక అంశం తెలుసుకోవాలంటే సమాజంలో నివసిస్తూ స్వతంత్ర జీవనం గడపాలనుకునేటువంటి ఆశయమే స్వేచ్ఛ అనేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ స్వేచ్ఛ అంటే ఏంటి అంటే స్వేచ్ఛను ఆంగ్లంలో లిబర్టీ అనేసి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. లిబర్ అంటే స్వతంత్రము, గుర్తుంచుకోండమ్మా. ఓకేనా. స్వేచ్ఛ అనగా ఆంగ్లంలో లిబర్టీ అంటారు. ఈ లిబర్ అంటే స్వతంత్రంగా వ్యవహరించడము అని అర్థం. ఇక్కడమ్మా ప్రారంభంలో పాలకులనేవారు నియంతృత్వం నుంచి రక్షణ లేక స్వతంత్రతను పొందడానికి స్వేచ్ఛగా భావించేవారు అనే విషయాన్ని మనము గమనించాలి. ఈ యొక్క ప్రజాస్వామ్య భావాలు పెంపొందడంతో స్వేచ్ఛ, సమానత్వ, స్వాతంత్ర, మానవ హక్కుల బహుళ ఆమోదం పొందాయనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ప్రపంచంలో జరిగినటువంటి అనేక విప్లవాలు ద్వారా క్రమక్రమంగా ఈ స్వేచ్ఛ అనే అంశాన్ని మనమందరం కూడా ఈరోజు ఎంతో సుఖవంతంగా జీవనం గడపడానికి మూల కారణము ఏంటి అంటే ప్రపంచంలో ఆనాడు జరిగినటువంటి అనేక రకాలైనటువంటి విప్లవాలు కారణంగానే మనం ఈ రోజును స్వేచ్ఛగా మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి
అంశం ఉంది. ఓకేనమ్మా, ఇది స్వేచ్ఛ యొక్క మీనింగ్. ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వేచ్ఛ నిర్వచనాలు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. డెఫినిషన్స్ ఇన్ లిబర్టీ అంటే స్వేచ్ఛ నిర్వచనాన్ని మనం గమనిస్తే కనుక స్వేచ్ఛను రాజనీతి శాస్త్రవేత్తలు ఈ కింది విధంగా వర్గీకరించారు లేదా నిర్వచించారు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఒకటి ఎవరంటే హెచ్జే లాస్కీ అనే వ్యక్తి. హెచ్జే లాస్కీ అనే వ్యక్తి స్వేచ్ఛ గురించి ఎక్కువగా తమ యొక్క సిద్ధాంతంలో పేర్కొన్నటువంటి రాజనీతి శాస్త్ర ప్రముఖుడిగా ఇతన్ని మనము పరిగణించవచ్చు. ఇతను ఏం చెప్పాడంటే ఎలాంటి వాతావరణంలోనైనా సరే వ్యక్తి తన పరిపూర్ణత్వానికి కృషి చేయడానికి అవకాశం ఉంటుందో దాన్నే స్వేచ్ఛ అని చెప్పేసి హెచ్జే లాస్కీ మనకి చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది. ఏం చెప్పాడమ్మా ఆయన హెచ్జే లాస్కీ అనే అతను ఎలాంటి వాతావరణంలో వ్యక్తి తన పరిపూర్ణత్వానికి కృషి చేయడానికి అవకాశం ఉంటుందో అదే స్వేచ్ఛ అని చెప్పేసి హెచ్జే లాస్కీ చెప్పడం జరిగింది. అలాగే థామస్ టీ హబ్స్ అనే అతను ఏం చెప్పాడంటే ఈ థామస్ హబ్స్ స్వేచ్ఛ గురించి వివరిస్తూ థామస్ హబ్స్ లాక్ రూసో సోషల్ కాంట్రాక్ట్ థియరీ సామాజిక వడంబడిక సిద్ధాంతం అనే విషయంలో చక్కగా ఈ స్వేచ్ఛ గురించి మనకి వివరించడం జరిగింది. ఇందులో ఎలాంటి పరిమితులు కానీ వ్యతిరేకత లేనిదే స్వేచ్ఛ స్వతంత్ర జీవనం గడుపుతూ తన అనుభవాలను అందరికీ అందించేటువంటి సామాజిక స్థితియే స్వేచ్ఛ అనేది ఇతని యొక్క అభిప్రాయం. అంటే ఎలాంటి పరిమితులు లేకుండా వ్యతిరేకత లేకుండా స్వేచ్ఛ స్వతంత్ర జీవనం గడుపుతున్నటువంటి తన అనుభవాలను అందరికీ అందించేటువంటి సామాజిక స్థితియే జీవనమే స్వేచ్ఛ అని చెప్పేసి ఈయన స్పష్టంగా మనకి వివరించడం జరిగింది. ఓకేనమ్మా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖ రాజనీతి తత్వవేత్తలందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెల్లడించగలిగారు స్వేచ్ఛ మీద. స్వేచ్ఛ అంటే ఏంటంటే మనిషి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా తన మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా జీవనాన్ని కొనసాగించడాన్ని స్వేచ్ఛ అని చెప్పేసి పూర్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ అలాగా అనేక మంది రాజనీతివేత్తలు స్వేచ్ఛ మీద డిఫరెంట్స్ ఈ డెఫినిషన్సీ మనకి వివరించడం జరిగింది అనే విషయాన్ని మనము గమనించాలి. ఓకే, అయితే ఇక మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే స్వేచ్ఛ రకాలు అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే అంటే కైండ్స్ ఆఫ్ లిబర్టీ. ఓకేనమ్మా, ఈ కైండ్స్ ఆఫ్ లిబర్టీ అంటే స్వేచ్ఛ అంటే ఏంటి అనే విషయాన్ని, వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ లిబర్టీ అనే అంశాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు స్వేచ్ఛలో రకాలు ఉన్నాయా, ఉంటే అవి ఎన్ని రకాలు అనే విషయాన్ని ఈరోజు మనము క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకేనమ్మా, ఇక్కడ స్వేచ్ఛ రకాలు అనే అంశం దగ్గరికి వచ్చేటప్పటికి మనము ఈ యొక్క చూడండి, సహజ స్వేచ్ఛ న్యాచురల్
లిబర్టీ, పౌర స్వేచ్ఛ అంటే సివిల్ లిబర్టీ, అలాగే రాజకీయ స్వేచ్ఛ అంటే పొలిటికల్ లిబర్టీ, అలాగే ఆర్థిక స్వేచ్ఛ అంటే ఎకనామికల్ లిబర్టీ, అలాగే జాతీయ స్వేచ్ఛ అనే విషయాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ఏమి అర్థం వస్తుంది అంటే కనుక నేషనల్ లిబర్టీ అనే అంశం మనం తీసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే స్వేచ్ఛలో అనేక రకాలైనటువంటి అంశాలు కలగూడి ఉన్నాయనే విషయాన్ని మనము గమనించవచ్చు. ఇప్పుడు మనము ఏం తెలుసుకోవాలి అంటే ఈ యొక్క స్వేచ్ఛలో ఉన్నటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో ఆ రకాల్ని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం ఫస్ట్ అంశమైనటువంటి న్యాచురల్ లిబర్టీ, సహజ స్వేచ్ఛ అనే అంశాన్ని ఒక్కసారి పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఏంటి సహజ స్వేచ్ఛ అనేసి మనం ఒకసారి పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ రాజ్య స్థాపనకు పూర్వం అంటే రాజ్యం యొక్క స్థాపనకు పూర్వము అంటే కనుక మనము ప్రాకృతిక వ్యవస్థను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ప్రాకృతిక వ్యవస్థలో అంటే ఈ సహజ స్వేచ్ఛ అనేది ఎప్పుడు లభించింది అనే అంశాన్ని మనము ఎనలైజ్ చేయాలంటే రాజ్యం స్థాపనకు పూర్వము మానవుడి స్వేచ్ఛయే సహజ స్వేచ్ఛ అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు అంతకుముందు మనం చెప్పుకున్నాం క్లాస్లో ఫస్ట్ ఇయర్లో ఎక్కడంటే ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ థియరీ, సామాజిక వడంబడిక వాదులు హాబ్స్, లాక్, రూసో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ న్యాచురల్ లా గురించి మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్కసారి దాన్ని మీరు ఒకసారి చదువుకుంటే ఈ యొక్క సహజ స్వేచ్ఛ ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనమ్మా, రైట్. అయితే ఆ యొక్క ప్రాకృతిక వ్యవస్థలో మానవ సముదాయానికి లభించినటువంటి స్వేచ్ఛనే సహజ స్వేచ్ఛ అనేసి మనము చెప్పుకోవచ్చు. అంటే అప్పుడు మనకి ఏ విధమైనటువంటి ప్రభుత్వాలు కానీ రాజ్యాలు కానీ సార్వభౌమాధికారి కానీ మన మీద పెత్తనం చెలాయించేటువంటి సంస్థలు కానీ ఏమీ లేవు. అప్పటి లభించినటువంటి ప్రాకృతిక వ్యవస్థలో మానవునికి లభించినటువంటి స్వేచ్ఛనే న్యాచురల్ లిబర్టీ అనేసి మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ గ్రీక్ మరియు రోమన్ తత్వవేత్తలైనటువంటి మధ్యయుగానికి చెందినటువంటి సాంప్రదాయిక తత్వవేత్తలు, మతాచార్యులు సహజ స్వేచ్ఛ గుర్తించారు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. గ్రీకులో కావచ్చు, రోమన్లో అవ్వచ్చు, మధ్యయుగానికి చెందినటువంటి సాంప్రదాయవాదులు అవ్వచ్చు, అలాగే తత్వవేత్తలు అవ్వచ్చు, మతాచార్యులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా సహజ స్వేచ్ఛ అనే అంశాన్ని గుర్తించారు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఎలాంటి హద్దులు లేదా ఆటంకాలు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి వ్యక్తి తన ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని సహజ స్వేచ్ఛ అనేసి ఇక్కడ పిలవటం జరిగింది. ఇక్కడమ్మా సహజ స్వేచ్ఛ అంటే ఏంటి అనే విషయాన్ని మీకు ఒక క్లారిటీ రావాలంటే కనుక ఎలాంటి హద్దులు కానీ దాంతోపాటు ఆంక్షలు కానీ ప్రతి వ్యక్తి హద్దులు కానీ ఆంక్షలు కానీ లేకుండా ప్రతి వ్యక్తి తన ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని సహజ స్వేచ్ఛ అంటారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దాంతోపాటు వ్యవస్థీకృతమైనటువంటి సుస్థిరమైనటువంటి మానవ సమాజంలో వ్యక్తి అపరిమితమైనటువంటి స్వేచ్ఛను అనుభవించలేడు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలంటే వ్యవస్థీకృతమైనటువంటి సుస్థిరమైనటువంటి మానవ సమూహంలో
వ్యక్తి అపరిమితమైనటువంటి స్వేచ్ఛను అనుభవించలేడు అనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఉంది. అలాగే ఈ ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు అనుభవించిన అపరిమిత స్వేచ్ఛను సహజ స్వేచ్ఛ అంటారు అనే విషయాన్ని హాబ్స్, లాక్, రూసోలు పేర్కొన్నారు. ఇక్కడ మానవుడు అనుభవించినటువంటి అపరిమిత స్వేచ్ఛను సహజ స్వేచ్ఛ అని అంటారు. ఆనాడు మనం ప్రాకృతిక వ్యవస్థని గమనించినట్టయితే కనుక ఏ విధమైనటువంటి పరిమితులు ఆనాడి మానవుడి మీద లేవు. అందుకే దీన్ని హాబ్స్, లాక్, రూసోలు అపరిమిత సహజ స్వేచ్ఛ అని చెప్పేసి దీన్ని పిలవటం జరిగింది. ఓకేనమ్మా, రైట్. అలాగే ఇక్కడ వీరి ఉద్దేశంలో సామాజిక ఒడంబడిక ద్వారా మానవుడు తన సహజ స్వేచ్ఛను కోల్పోయాడు అనే విషయాన్ని కూడా హాబ్స్, లాక్, రూసోలు చెప్పారు. మీకు అంతకుముందే చెప్పారు. సోషల్ కాంట్రాక్ట్ థియరీ అని పొలిటికల్ సైన్స్లో ఉంటుంది. ఈ సోషల్ కాంట్రాక్ట్ థియరీలో ముగ్గురు ప్రముఖ రాజనీతి తత్వవేత్తలు అయినటువంటి హాబ్స్, లాక్, రూసోలు ఈ యొక్క సహజ హక్కుల సిద్ధాంతాన్ని వివరించుకుంటూ ఉంటారు. ముగ్గురు కూడా వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ప్రాకృతిక వ్యవస్థలో స్టార్ట్ చేస్తూ ప్రాకృతిక వ్యవస్థలో మానవుని యొక్క జీవనం ఏ విధంగా కొనసాగబడేది అనే విషయాన్ని క్షుణ్ణంగా వివరించేవారు. అందులో భాగంగానే ఇక్కడ ఏం చేశారు అంటే, వీళ్ళ ఉద్దేశంలో ఎప్పుడైతే మానవుల యొక్క సముదాయం అనేది ఈ సామాజిక ఒడంబడిక అనేది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు తన సహజ స్వేచ్ఛను కోల్పోయాడు మానవుడు అనే విషయాన్ని కూడా స్పష్టంగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. పౌర స్వేచ్ఛను ఇక్కడ తన యొక్క సహజ స్వేచ్ఛను కోల్పోతాడు. ఎప్పుడు ఒడంబడిక జరిగి ఒడంబడిక ప్రకారం జీవనం కొనసాగిస్తున్నటువంటి టైంలో వ్యక్తులు సహజ స్వేచ్ఛను కోల్పోయి పౌర స్వేచ్ఛని పొందుతారు అనే విషయాన్ని వీళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే సమాజంలోని అపరిమిత స్వేచ్ఛకు బదులు పరస్పర అంగీకరించినటువంటి పరిమితులతో లోబడినటువంటి పౌరులు పౌర స్వేచ్ఛ అనే అంశాన్ని పొందుతారు అనేది కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ మనము వీళ్ళ యొక్క సిద్ధాంతం ఏం చెబుతుంది అంటే కనుక, ఆనాటి సహజ స్వేచ్ఛలో మానవుడు పరిపూర్ణుడు, ఏ విధమైనటువంటి ఆంక్షలు కానీ పరిమితులు కానీ అతని మీద ఉండేవి కాదు. మనిషి ఈ యొక్క ప్రాకృతిక వ్యవస్థలో సహజ సిద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సంతోషంగా జీవించేవాడు అనే విషయాన్ని వీళ్ళు వివరిస్తూ, అయితే ఈనాటి జీవనంకి వచ్చేటప్పటికీ అంటే ఎప్పుడైతే సామాజిక ఒడంబడిక ద్వారా వాళ్ళు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారో అప్పుడు పరిమితులతో కూడినటువంటి లేదా పరస్పర అంగీకారంతో కూడినటువంటి స్వేచ్ఛ అనే దానిని వీళ్ళు అనుభవిస్తున్నారు. దీన్నే పౌర స్వేచ్ఛ అనేది ఆనాటి సహజ స్వేచ్ఛే, ఈనాటి పౌర స్వేచ్ఛ అనేసి వీళ్ళు స్పష్టంగా మనకి వివరణ ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా, ఇది సహజ స్వేచ్ఛ యొక్క వివరణ. ఇక మనము రెండో అంశమైనటువంటి పౌర స్వేచ్ఛ అంటే ఈ సహజ స్వేచ్ఛ నుంచి మనము పౌర స్వేచ్ఛలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఏంటి సివిల్ రైట్స్ అంటే ఏంటి, అసలు ఈ సివిల్ లిబర్టీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నట్టయితే కనుక, నాగరిక సమాజంలో వ్యక్తి అనుభవించేటువంటి వ్యక్తిగత స్వేచ్ఛనే పౌర స్వేచ్ఛ అనేసి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే మన నాగరిక సమాజం ఉందో ఆ సమాజంలో వ్యక్తి అనుభవించేటువంటి
వ్యక్తిగత స్వేచ్ఛనే పౌర స్వేచ్ఛ అనేసి ఇక్కడ మనకి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే సమాజంలో వ్యక్తి జీవించినప్పుడే స్వేచ్ఛ పొందుగలుగు సార్థకమవుతుంది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. సమాజంలో వ్యక్తి జీవించినప్పుడు మాత్రమే వ్యక్తి యొక్క స్వేచ్ఛ అనేది సార్థకతమవుతుంది అనే విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. వ్యక్తి స్వేచ్ఛ పొందాలంటే ఎక్కడ నివసించాలి? సొసైటీలో నివసించాలి. ఆ సొసైటీలో నివసించినప్పుడే తనకి వచ్చినటువంటి స్వేచ్ఛ సార్థకతమవుతుంది అనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకేనమ్మా? ఇలా చెప్పుకుంటూ పోతే వ్యక్తి యొక్క స్వేచ్ఛ అనేది సమాజంలో మాత్రమే పరిరక్షించబడుతుంది. దాంతోపాటు ఇక్కడ పౌర స్వేచ్ఛ ద్వారా వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగలుగుతాడు అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అంటే పౌరుని యొక్క స్వేచ్ఛ ద్వారా వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగలుగుతాడు అనే విషయాన్ని మనము ఇక్కడ స్పష్టం చేసుకోవచ్చు. వ్యక్తి తన హోదాను, దాంతోపాటు వ్యక్తి యొక్క హోదాకి భంగం కలగకుండా జీవిస్తాడు అనే విషయాన్ని కూడా మనము ఇక్కడ గమనించాలి. సామాజిక వికాసంతో సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొంటూ తన వికాసంలో కూడా తన వికాసానికి కూడా ప్రయత్నం చేస్తాడనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక్కడ మనము పౌర స్వేచ్ఛను సంపూర్ణ స్థాయిలో అందించడానికి కొన్ని ప్రధానమైనటువంటి హక్కుల్ని మనం పేర్కొనవచ్చు. అయితే పౌరుడు ఈ పౌర స్వేచ్ఛని స్వతంత్రంగా లేదంటే ఆ యొక్క సంపూర్ణంగా పౌర స్వేచ్ఛను అందించడానికి కొన్ని ప్రధానమైనటువంటి సహజ హక్కులను కింద పేర్కోవడం జరిగింది. అంటే పౌరునికి పౌర స్వేచ్ఛలో భాగంగా తను ఈ సివిల్ లిబర్టీని చక్కగా సంతోషకరమైనటువంటి జీవనంగా తన యొక్క వికాసానికి అభివృద్ధి చెందే విధంగా ఉండాలి అంటే పౌరునికి సమాజం తప్పనిసరిగా ఈ కింది పేర్కొన్నటువంటి ఈ యొక్క హక్కులు అనేవి తప్పనిసరిగా ఇవ్వాలి అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఒకటి ఏంటంటే ఆత్మరక్షణ హక్కు. అంటే పౌరుడు ఈ యొక్క పౌర హక్కుల్లో మొదటి హక్కు అయినటువంటి ఆత్మరక్షణ హక్కు అనేది చాలా ముఖ్యమైనటువంటి హక్కు. ముందల తను రక్షించుకోగలిగినటువంటి కెపాసిటీని ప్రభుత్వాలు సమాజం అనేది వాళ్ళకి ఇవ్వాలి. రెండవది అయినటువంటి ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ. మూడవది అయినటువంటి పనిచేసే హక్కు. నాలుగోది మతపరమైనటువంటి హక్కు. ఐదోది భావ ప్రకటన హక్కు. ఆరోది సమావేశాలు ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు. ఏడోది వాక్ స్వాతంత్రపు హక్కు. మొదలైనటువంటి ప్రధానమైనవి పౌర స్వేచ్ఛ పరిస్థితులను బట్టి మార్పులకు గురవుతుంది అనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఏంటంటే పౌర స్వేచ్ఛ సక్రమంగా అమలవ్వాలంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి హక్కులన్నిటిని కూడా ఆ యొక్క పౌరుడుకి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ పౌర హక్కులు అనేవి ఉదాహరణకి చూడండి, భారత రాజ్యాంగంలో పౌర స్వేచ్ఛతో పాటు పౌరులకి అనేక స్వేచ్ఛలు ఇచ్చింది. ఆ స్వేచ్ఛలతో పాటు భారత రాజ్యాంగంలో ఒక 6 ప్రాథమిక హక్కుల్ని ఇవ్వటం జరిగింది. దానికి చెప్పండి.
రాజ్యాంగాన్ని అనుసరించి భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా సమంగా ఈ యొక్క 6 హక్కులు అనేవి ఇవ్వటం జరిగింది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఎందుకు ఇచ్చింది అంటే సుఖవంతమైనటువంటి పౌరుడు స్వేచ్ఛగా సమానత్వాన్ని సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడపాలి అంటే తప్పనిసరిగా వాళ్ళకి కొన్ని హక్కులు అనేవి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అప్పుడే పౌరుల యొక్క స్వేచ్ఛ అనేది ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. దాంతోపాటు ఇక్కడ బార్కర్ అభిప్రాయంలో పౌర స్వేచ్ఛ ఈ క్రింది పేర్కొన్న 3 ప్రధాన అంశములతో కూడుకుని ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఏంటవి అంటే శారీరక స్వేచ్ఛ అంటే దీనిని అనుసరించి ప్రాణ రక్షణ, ఆరోగ్యము, ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఉండగలిగి ఉండడమే శారీరక స్వేచ్ఛ అని చెప్పేసి ఈయన స్పష్టంగా వివరించడం జరిగింది. చూడండి, మరొకసారి కనుక మనం దీన్ని చెప్పుకున్నట్టయితే కనుక ఏంటి ఈ శారీరక స్వేచ్ఛ అంటే దీన్ని అనుసరించి ప్రాణ రక్షణ, ఆరోగ్యము, ఎలాంటి ప్రమాదం లేకుండా కలిగి ఉండడాన్నే శారీరక స్వేచ్ఛ అని చెప్పేసి ఇక్కడ మనకి వివరణ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రెండో అంశమైనటువంటి మేధోపరమైనటువంటి స్వేచ్ఛ అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటి మేధోపరమైనటువంటి స్వేచ్ఛ అంటే కనుక దీనిని అనుసరించి ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, భావాలను, నమ్మకాలను నిర్భయంగా ప్రకటించగలగడమే ఈ యొక్క మేధోపరమైనటువంటి స్వేచ్ఛ. అర్థమైందమ్మా? ఈ మేధోపరమైనటువంటి స్వేచ్ఛ అనే దాన్ని మనకి వివరించడంలో ఏం చెప్పాడంటే దీనిని అనుసరించి ప్రతి వ్యక్తి తన అభిప్రాయాల్ని కానీ, భావాల్ని కానీ, నమ్మకాల్ని కానీ నిర్భయంగా ప్రకటించడమే మేధోపరమైనటువంటి స్వేచ్ఛ అనే విషయాన్ని బార్కర్ అనే రాజనీతి శాస్త్రవేత్త మనకి వివరించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ విషయాన్ని మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే స్వేచ్ఛ అంటే ఏంటి, ఈ యొక్క స్వేచ్ఛ రకాల్లో సహజ స్వేచ్ఛ గురించి తెలుసుకున్నాం. అలాగే దాంతోపాటు పౌర స్వేచ్ఛ అనే అంశాన్ని కూడా మనము స్పష్టంగా ఈ యొక్క తరగతిలో చెప్పుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ తరగతిలో ఏం చెప్పుకుందాము అంటే ఈ మిగిలినటువంటి రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, జాతీయ స్వేచ్ఛతో పాటు స్వేచ్ఛ పరిరక్షకాలు అనే అంశం గురించి మనము స్పష్టంగా రాబోయే తరగతిలో తెలుసుకుందాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్.